శ్రీమణి కవన సమీరానికి స్వాగతం పలుకుతూ ఈనాటి నా కవిత నేనే ధరణి. చుట్టూరా ఎడతెరిపిలేని వాన, ఎడద మాత్రం ఎడారి చిత్రం. కౌముది పలకరించిన కారు చీకటి కౌగిలిలోనే మాట మౌనంలో లీనమయ్యింది. అక్కడ గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి నా ఆశల దొంతరలు. అయినా ఓర్పు వాకిట్లో అలా నిలబడిపోయాను. వెలుతురు చినుకులతో తడవాలని ఎడతెగని ఆరాటం. వికలమైన మనసు శకలాలు నిట్టూర్పుల గుండంలో మండుతున్న ఊపిరైతే ఆగిపోలేదు. ఎంతైనా ధరణిని కదా, తలకు మించిన భారమైనా తగ్గేదే లేదు. మరి కాలం ఏరులై పారుతుంది. ఎదురీదే ప్రయత్నంలో నా కలం రాత పని నేర్చుకుంది. వర్షించడానికే అలవాటు పడ్డ నా నయనాలు అన్వేషించడం అలవర్చుకుని సంధించే అస్త్రాలుగా రూపాంతరం చెందాయి. కల్మశాలతో నిండిన సమాజ చిత్తరువు ఆలోచన పర్వానికి తెరతీసింది. నిత్యం పరిభ్రమిస్తూనే పరిపక్వత సాధించాను. ఆవేదన నిండిన ప్రతి సందర్భంలో అనంత విశ్వంకేసి దృష్టిని సారిస్తూ ఆవరించుకున్న శూన్యాన్ని అంతరింపచేయాలని ఆర్తితో అక్షరమై జీవిస్తున్నాను. అక్షయమైన జీవన కావ్యాన్ని అక్కరతో రచిస్తూ అనంతమైన ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాను. గుండె భారం తగ్గింది. మోగబోయిన ఆ క్షణాలపై చివరకు అక్షరమే నెగ్గింది. కాలాన్ని జయించాను. ఇప్పుడు చీకటిని నేనే, వెలుతురును నేనే. ఖేదమైన మోదమైన ఆమోదమే. స్థితప్రజ్ఞత వరించింది. నేనిక నిరంతరాయంగా ప్రవహిస్తూనే ఉంటాను.